నానక ప్రేమతో డాన్సెస్ వర్ రియలీ యూనిక్. అది కావాలని ఇంటెన్షనల్గా చేసిన ప్రయత్నమే. బికాజ్ నేను ఎప్పుడో చెప్పాను కూడా, ఒక సినిమాలో 6 పాటలు ఉంటే అన్ని డాన్సులు చేసేస్తే ఒకేలాగా ఉంటాయి. నేను చేయలేదని కాదు, నేను చేశాను. సో ఆ తప్పులను ఎక్కడో తెలుసుకొని కాదు అసలు ఒక పాట ఉంటే ఆ పాటలో నుంచి ఆ పాట కల్చర్ ఏంటి. ఇప్పుడు పాత పాట తీసుకున్నప్పుడు లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట తీసుకుని ఇప్పుడు చీమ చీమ లాంటి డాన్స్ చేయకూడదు. దానికి కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. కోర్స్ నేను డాన్స్ చేస్తాను కాబట్టి డాన్స్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు, కానీ దానికి డాన్స్ చేసే విధానంగా చేయాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగా మనకి లాహిర్ లాహిర్ లాహిర్లో లాంటి పాట వచ్చినప్పుడు మనకు ఆ రోజు మన క్లాసిక్ ఏంటి, చల్లని చంద్రుడు, ఓ బ్యూటిఫుల్ పడవ, అందులో కూర్చొని ఇద్దరు దట్ వాజ్ ఆ థీమ్కి అది న్యాయం. సో ప్రతి పాటకు కూడా ఒక థీమ్ ఉంటుంది, మీకు తెలియదు కాదు. సో ఆ థీమ్ని దాటి వెళ్ళిపోతేనే మనం దెయ్యం ఆట అంటామే, అలా అయిపోతుంది అది. నేను నా నిజంగా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లోంచే నేను నేర్చుకున్న విధానం ఇది. లేదు, ఏ పాట ఎలా ఉంటే ఆ పాటకు అలాగే డ్యాన్స్ చేయాలి, అది శృతి మించకూడదు. శృతి మించితే శృతి తప్పిపోద్ది. సో అందుకే ఇంటెన్షనల్గా ఈ ఫిలింకి కొత్తగా చేద్దామని ఫిక్స్ అయ్యే చేసిన ప్రయత్నం అది. సో అందుకే స్పెషల్గా ఉంటుంది. అవును, స్పెషలీ వెన్ కమ్స్ టు లవ్ మీ అగైన్, నాకు చాలా రేర్గా దొరుకుతాయి అలాంటి పాటలు. నాకు ఎప్పుడు నాకెప్పుడు అసలు ఒక అమ్మాయి నాకు లవ్ మీ అగైన్ అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం. నాకు ఆ పాటలో నిజంగా ప్రతిదీ కూడా, నువ్వు తింటావు, నువ్వు పడుకుంటావు, నువ్వు పొద్దున్న మళ్ళీ లేస్తావు, మళ్ళీ తింటావు, నువ్వు మళ్ళీ పడుకుంటావు. సో ఇన్ని మళ్ళీ చేసినప్పుడు నన్ను మళ్ళీ ప్రేమించవచ్చు కదా. కరెక్ట్. And I really felt that చాలా మందికి ఇది ఒక యాంథమ్ అయిపోతుంది అని అనుకున్నాను. అండ్ దాన్ని నాకు చాలా రేర్గా దొరుకుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ సాంగ్లు నాకు దొరకవు బేసిక్గా. సో సుక్కు గారు డెఫినెట్గా ఇలాంటి పాట కూడా వస్తుంది అనే నమ్మకం ఉండింది. అండ్ ఆ పాట వచ్చినప్పుడు అండ్ వి షాట్ ఫ్రమ్ 8 o'clock in the night till 7 in the morning. సో ట్వైలైట్లో కొన్ని షార్ట్స్ తీసి రాత్రంతా మళ్ళీ షార్ట్స్ తీసి మళ్ళీ తెల్లవారుజామున ట్వైలైట్ కరెక్ట్గా వచ్చే టైంకి ఎండ్ చేసేవాళ్ళం. ఫోటోగ్రఫీ ఇస్ ఆల్సో అమేజింగ్. సో ఆ సాంగ్కి నాకు ఎందుకో నిజంగా చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. అండ్ ఐ లైక్డ్ ఇట్. నాకు ఎస్పెషలీ ఆ లవ్ మీ అగైన్ అనే హుక్ వచ్చినప్పుడు ఇలా అనుకుని అది వెళ్ళడం చాలా అంటే నాకు చాలా అరుదుగా అలాంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి వచ్చినప్పుడు దాన్ని వాడుకుందాం అనుకున్నాను. అండ్ ఐ థింక్ శేఖర్ వాజ్ ద కొరియోగ్రఫర్ ఫర్ దాట్. అండ్ శేఖర్ ఒక్కడే కాదు, అండ్ ఈవెన్ ఫాలో అయితే రాజు అయితేనే ఉంది, ఈవెన్ జానీ ఫర్ లవ్ దెబ్బ, శోభి ఫర్ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఎనఫ్. అండ్ పీపుల్ అందరూ ఐమ్ టెలింగ్ యూ, అందరూ కూడా ఇదే నమ్మారు. కరెక్ట్. ఈ పాటలోంచి బయటకు వెళ్ళిపోకుండా టెంపోలో ఉండి మనం చేద్దాం, ఆ పాటకు ఆ కల్చర్ని అలా ట్రీట్ చేసి ఆ డాన్స్లు అలాగే వేద్దాం. అందుకే ప్రతి పాట ఒకేలా ఉండదు చూడండి, ఒక్కో పాటకు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కో పాట కొత్తగా ఉంటుంది చూడడానికి. అండ్ రియలీ అండ్ ఆబ్వియస్లీ ఆల్ క్రెడిట్ గోస్ టు సుకుమార్ గారు ఫర్ ష్యూర్. లైక్ దే సే, అందుకే ఐ ఆల్వేస్ సే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా. That's proven time and again. ఇప్పుడు ఆయన ఇలాంటి సినిమాలకి we should really thank డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎందుకంటావంటే ఆయనేమి చేయాల్సిన అవసరం లేదు, బట్ ఏది చేస్తే బాగుంటుందో తెలిసిన వ్యక్తి కాబట్టి తన కెప్టెన్ అంటాం. Exactly. And I think it has proved once again with Nanak Premto that Sukku is a genius and brilliant director. మరి ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే మరి నాన్నకు ప్రేమతో అంటే సుక్కుకి ప్రేమతో. మీరు ఇందాకన్నట్టు ఒక సినిమా హిట్ అయినప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతావు, గర్వపడుతున్నావు. బికాజ్ నాకు నేను చెప్పాను ఇలా. ఐ థింక్ ఇది చరిత్రలో జరగదు, హిస్టరీలో, సినిమా హిస్టరీలో. ఒక స్టార్ హీరో, ఇంత పెద్ద హీరో మొత్తం క్రెడిట్ అంతా డైరెక్టర్ ఇవ్వడం అనేది జరగదు. ఇది జరగదు. సమస్యలు నేను మీ సినిమాలో క్యారెక్టర్ కావాలి, నా కోసం వేరే క్యారెక్టర్ క్రియేట్ చేయొద్దని. నిజంగా కూడా తారక్ ఒక్క లుక్ ఇచ్చిన నేను వెంటనే ఆ షాట్కి వెళ్ళిపోయాను. కరెక్ట్. జస్ట్ ఇలా చూసిన